హాయ్ అండి, నమస్తే. ఈరోజు మన కిచెన్లో పిల్లలు ఎంతో ఇష్టంగా తినే కేక్ని ఇంట్లోనే చాలా హెల్తీగా సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను. ఇక్కడ నేను మిల్లెట్స్తో ఈ కేక్ని ప్రిపేర్ చేస్తున్నానండి. మీకు వీడియోలో చూస్తే అర్థమవుతుంది కదా ఎంత బాగా వచ్చిందో. అలాగే రుచి కూడా చాలా బాగుంటుంది. ఇలా ప్రిపేర్ చేసిన కేక్ని పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. ప్రిపేర్ చేయడానికి ఎక్కువ టైం కూడా పట్టదు. ఇక్కడ నేను రాగి పిండితో ఈ కేక్ని ప్రిపేర్ చేస్తున్నాను. చాలా రుచిగా ఉంటుంది. ముందుగా ఈ కేక్ని ప్రిపేర్ చేయడం కోసం పిండి కావాలి కాబట్టి రాగుల్ని తీసుకుంటున్నాను. ఒక చిన్న కప్పుతో రాగులని, అలాగే మళ్ళీ సేమ్ ఇదే కప్పుతో ఒక కప్పు వరకు బార్లీని తీసుకుంటున్నాను. ఈ బార్లీలో కాస్త జిగురు ఉంటుంది కాబట్టి బార్లీ ఖచ్చితంగా తీసుకోవాలి. ఆ తర్వాత మళ్ళీ సేమ్ అదే కప్పుతో ఒక కప్పు వరకు మల్టీ ఓట్స్ని తీసుకుంటున్నాను. అంటే రోల్ ఓట్స్ని, రాగి ఓట్స్ని, జొన్న ఓట్స్ని కలిపి తీసుకున్నాను. ఒక కప్పు వరకు వీలైనంత మెత్తగా ఇలా పిండి పట్టుకోవాలి. ఆ తర్వాత జల్లించుకోవాలి. ఖచ్చితంగా జల్లించిన తర్వాత మాత్రమే కేక్ని ప్రిపేర్ చేయాలి. ఇలా జల్లించిన తర్వాత ఈ పిండిని ఒక కప్పుతో కొలిచి తీసుకోవాలి. అదే కప్పుతో మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా కొలుచుకున్నాము అంటే కేక్ పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా జల్లించిన తర్వాత మిగతా ఉన్న పిప్పిని పక్కన పెట్టేస్తున్నాను. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ మనం జల్లించిన పిండి ఉంటుంది కదా, ఆ పిండిని కొలుస్తున్నాను. మనం ఏ కప్పుతో అయితే కొలుస్తామో మిగతా ఇంగ్రీడియంట్స్ అంటే గోధుమ పిండి, బెల్లం అదే కప్పుతో కొలిచాము అంటే కేక్ అనేది చాలా బాగా వస్తుంది. ఒక చిన్న కప్పుని తీసుకున్నాను. ఇలా ఒక గిన్నెకి సరిపడినంత పిండిని తీసుకున్నాను. కరెక్ట్గా నాకు ఈ గిన్నెకి సరిపోయిందండి. ఇప్పుడు ఈ పిండిని మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి. మనం తీసుకున్న రాగి పిండి ఓట్స్లో అస్సలు జిగురు ఉండదు కాబట్టి కొంచెం బార్లీని, అలాగే కొంచెం గోధుమ పిండి కూడా ఖచ్చితంగా తీసుకోవాలి. ఒక కప్పు వరకు గోధుమ పిండి కూడా తీసుకున్నాను. మనం ముందుగా మిక్సీ పట్టిన పిండి ఒక కప్పు తీసుకున్నాను కదా, సేమ్ మళ్ళీ అదే కప్పుతో ఒక కప్పు వరకు గోధుమ పిండి తీసుకున్నాను. ఈ గోధుమ పిండి కూడా ఇలా జల్లించిన తర్వాత ఇప్పుడు ఒక స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ని, హాఫ్ స్పూన్ వరకు బేకింగ్ సోడాని, చిటికెడ ఉప్పు కూడా వేసేసి వీటిని కూడా జల్లించేసేయాలి. ఇలా జల్లించిన తర్వాత ఒకసారి అంతా కూడా కలిసే విధంగా చక్కగా కలిపేసేయాలి. మనం తీసుకున్న రాగులు అలాగే ఓట్స్ పౌడర్లో జిగురు ఉండదు కాబట్టి ఖచ్చితంగా గోధుమ పిండిని తీసుకోవాలండి. అప్పుడే కేక్ చాలా బాగా వస్తుంది. కలిపి పక్కన పెట్టేసేయాలి. ఆ తర్వాత ఇక్కడ నేను మనం ఏ కప్పుతో అయితే గోధుమ పిండి తీసుకున్నామో అదే కప్పుతో అరకప్పు వరకు బెల్లం తురుముని, అరకప్పు వరకు ఫ్రెష్ పెరుగుని, అలాగే ఒక 50 గ్రామ్స్ వరకు బటర్ని తీసుకున్నాను. ఈ బటర్ని డైరెక్ట్గా ఫ్రిడ్జ్లో నుంచి తీసి వేయకుండా కొద్దిసేపు పక్కన పెట్టేసేయాలి. రూమ్ టెంపరేచర్కి వచ్చిన తర్వాత బటర్ కూడా వేసి వీడియోలో చూపిస్తున్న విధంగా మిక్సీ పట్టి ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మనం ముందుగా జల్లించి పెట్టిన పిండిలోకి వేసేయాలి. ఇలా వేసేసి విస్కర్తో ఒకే డైరెక్షన్లో కలుపుకోవాలి. ఎలా పడితే అలా కాకుండా ఇలా ఒకే డైరెక్షన్లో కలిపిన తర్వాత ఇప్పుడు పిండి కాస్త గట్టిగా ఉంది కాబట్టి నీళ్ళని కొంచెం కొంచెం వేస్తూ కలుపుకోవాలి. ఒకేసారి ఎక్కువ నీళ్లు వేయకుండా నీళ్లు కొంచెం కొంచెం వేస్తూ కలుపుకోవాలండి. ఇలా కలిపిన తర్వాత మరి కొంచెం నీళ్లు వేసాను చూడండి. ఎక్కడా కూడా పిండి ఉండలు మిగిలిపోకుండా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా కలిపేసేయాలి. ఇక్కడ నేను 2 కప్పుల పిండికి హాఫ్ కప్పు మాత్రమే బెల్లం తురుము వేసాను కదండి. స్వీట్ చాలా మైల్డ్గా ఉంటుంది. ఒకవేళ స్వీట్ కొంచెం ఎక్కువ ఇష్టపడే వాళ్ళైతే 1 కప్పు వరకు బెల్లం తురుము తీసుకోవచ్చు. వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా చక్కగా కలిపేసేయాలి. ఇలా కలుపుకుంటే కేక్ చాలా బాగా వస్తుందండి. ఇలా కలిపిన పిండిని వెంటనే వేసేయకుండా జస్ట్ ఒక 5 నిమిషాల పాటు పక్కన పెడితే ఎయిర్ గ్యాప్స్ వస్తాయి కాబట్టి ఒక్క 5 నిమిషాలు మాత్రమే ఇలా కలిపిన పిండిని పక్కన పెట్టేస్తున్నాను. ఎక్కువసేపు కూడా అవసరం లేదు. నెక్స్ట్ ఇప్పుడు ఈలోపు కేక్ మౌల్డ్కి నూనె రాసి ఆ తర్వాత గోధుమ పిండితో డస్ట్ చేశాను. ఈలోపు పిండి కూడా చక్కగా నానుంటుంది కదా, ఇలా వేసేయాలి. ఈ మౌల్డ్కి మధ్యలోకి వేసేయాలి పిండిని. ఇలా వేసిన తర్వాత ఒకసారి ట్యాప్ చేసాము అంటే చక్కగా సెట్ అయిపోతుంది. ఇలా పిండి కలుపుకునేటప్పుడే లో ఫ్లేమ్లో పెట్టి స్టవ్ మీద కేక్ ఏ పాత్రలో అయితే బేక్ చేస్తామో ఆ పాత్రలో ఉప్పు వేసి స్టాండ్ పెట్టి ప్రీహీట్ చేయాలి. ఈలోపు చక్కగా గిన్నె కూడా ప్రీహీట్ అయి ఉంటుంది. ఇక్కడ చూడండి, లాస్ట్లో సన్నగా కట్ చేసిన
బాదంని వేస్తున్నాను. మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. మీకు ఇష్టమైన నట్స్ని కట్ చేసి వేసుకోవచ్చు అండి. ఇక్కడ నేను బాదం మాత్రమే వేశాను. ఈలోపు గిన్నె కూడా చక్కగా వేడై ఉంటుంది. ఇలా వేడైన తర్వాత మాత్రమే కేక్ మోల్డ్ పెట్టాలి. అప్పుడే చక్కగా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా కేక్ మోల్డ్ని మధ్యలోకి పెట్టేసి ఎక్కడ కూడా గాలి బయటికి పోకుండా ఇలా చక్కగా సరిపడినంత మూత వేసేసి పైనుంచి కొంచెం ఇలా బరువు పెట్టేస్తున్నాను. కరెక్ట్గా నేను 30 నిమిషాలు ఉడికించానండి. ఒక 5 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో పెట్టి ఆ తర్వాత మీడియం ఫ్లేమ్లో 25 నిమిషాలు ఉడికించాను. మొత్తం 30 నిమిషాల తర్వాత ఇక్కడ చెక్ చేస్తున్నాను. కేక్ చక్కగా బేక్ అయిందండి. ఇలా ఒకసారి చెక్ చేయాలి. చాకు ఎక్కడ కూడా పిండి అంటుకోకుండా ఇలా క్లీన్గా వచ్చిందంటే చక్కగా బేక్ అయినట్లే. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయాలి. స్టవ్ ఆఫ్ చేసేసి పక్కకు దించి కొద్దిసేపు చల్లారనివ్వాలి. వెంటనే డిమోల్డ్ చేయకుండా ఒక్క 10 నిమిషాలు పక్కన పెట్టేసేయాలి. ఆ తర్వాత ఇప్పుడు చాకుతో అంచులు కాస్త లూజ్ చేసేసి పైనుంచి ఒక ప్లేట్ పెట్టి ఈ కేక్ మోల్డ్ని ఉల్టా తిప్పాము అంటే చక్కగా వచ్చేస్తుంది. ఎక్కడ కూడా అంటుకోకుండా క్లీన్గా వచ్చేస్తుందండి. చూసారు కదా, వీడియోలో చూస్తే మీకు అర్థమవుతుంది. కేక్ ఎక్కడ కూడా అడుగు మాడలేదు. 30 నిమిషాలు బేక్ చేసాము అంటే ఇలా పర్ఫెక్ట్గా బేక్ అవుతుంది. ఇలా ప్రిపేర్ చేసిన కేక్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పిల్లలకి ఇచ్చాము అంటే చాలా ఇష్టంగా తింటారు. పిల్లలందరూ కూడా కేక్ని చాలా బాగా ఇష్టపడతారు కదండి. అలా ఇష్టంగా తినే పిల్లల కోసం ఇలా మిల్లెట్స్తో ఒక్కసారి ట్రై చేయండి. ఈ కేక్ని కూడా ఇష్టంగా తింటారు. అంతే అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.